చిత్తూరు జిల్లా కుప్పం హాస్పిటల్లో వైఎస్ఆర్సీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కాసేపట్లో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. నిన్న తాడేపల్లిలో శ్రీహరిని అక్రమంగా అరెస్ట్ చేశారు పోలీసులు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తి అందిస్తారు. మూర్తి, చెప్పండి. హరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను టార్గెట్ చేసుకుని సోషల్ మీడియా వేదికగా చేసుకుని సోషల్ మీడియా తప్పుడు పోస్టులు పెట్టారంటూ అక్రమ కేసులు బనాయించడం గడిచిన 20 నెలల కాలంలో చూస్తూనే ఉన్నాం. దానిలో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరిని ఈ యొక్క సోషల్ మీడియా కేసులో A2 నిందితుడిగా చేర్చారు. ఆ కేసుకు సంబంధించి నిన్ననే ఏదైతే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి గిరీష్ కుమార్ రెడ్డి పైన పెట్టినటువంటి కేసులో A1గా ఉన్నటువంటి గిరీష్ కుమార్ రెడ్డికి కుప్పం జ్యుడిషియల్ కోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసింది, A2 నిందితుడిగా పూడి శ్రీహరిని చేర్చడం జరిగింది. ఈ కేసులో సంబంధించి కుప్పం ఏరియా హాస్పిటల్లో ఆయనకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. మరోవైపు కొద్దిసేపట్లో ఆయన హాజరుపరిచేందుకు కుప్పం పోలీసులు సిద్ధం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా నిన్న ఉదయం 8 గంటలకు ఆయన అదుపులో తీసుకున్న తర్వాత 24 గంటలు దాటినప్పటికీ ఇంతవరకు కూడా కోర్టులో హాజరుపరచకపోవడం పట్ల ఈ యొక్క న్యాయవాదులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్దిసేపట్లో ఆయన్ను కుప్పం జ్యుడిషియల్ కోర్టులో హాజరుపరిచేందుకు సమాయత్తం అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ కుప్పం పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. లోపల పూడి శ్రీహరి గారిని లోపల విచారిస్తూ ఉన్నారు. ఆ తర్వాత మరికొద్దిసేపట్లోనే ఆయన తీసుకువెళ్ళి ఈ యొక్క జ్యుడిషియల్ కోర్టులో కుప్పం జ్యుడిషియల్ కోర్టులో జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరుపరిచేందుకు సన్నద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు. మెడికల్ పరీక్షలు వైద్య పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అయితే హాజరుపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా సోషల్ మీడియా కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండా అరెస్టులు చేయవద్దంటూ ఇప్పటికే సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పటికీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను టార్గెట్ చేసుకుని ఇలాంటి తప్పుడు కేసులతో వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఓకే.